హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఎట్ కాశీ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే వీడియోలో మీకైతే చక్కగా గంగా హారతి అయితే చూపించబోతున్నానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే కాశీకి వచ్చే మన యాత్రికుల కోసం అయితే మన ఆశ్రమం ఉందండి. తెలుగువారి కోసం తెలుగు ఆశ్రమం అండి. చూస్తున్నారుగా శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ నిత్యాన్నదాన సేవా సత్రం అండి. రూమ్స్ ఆర్ అవైలబుల్ అండి. కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి మీ రూమ్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా ఉండొచ్చండి. కాశీకి పూర్తిగా గైడ్లైన్స్ అయితే ఇస్తామండి. అలాగే కాశీ నుండి మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా మేమైతే చక్కగా వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తామండి. ఇప్పుడైతే మేమైతే ఈ చిన్న చిన్న సందుల నుండి అయితే కేదారేశ్వర ఘాట్కి వెళ్తున్నామండి. అక్కడ జరిగే హారతిని అయితే చూడడానికి అయితే వెళ్తున్నామండి. చూస్తున్నారుగా కాశీలో హౌసెస్ అన్నీ ఇలానే ఉంటాయండి. పూర్తిగా మూసినట్లుగానే ఉంటాయండి. ఈ హౌసెస్ గురించి కూడా ముందు ముందు వీడియోలో చేస్తానండి. తప్పకుండా చూసేయండి. అండ్ మనమైతే ఇప్పుడైతే కాశీలోని కేదారేశ్వర ఘాట్కి అయితే వచ్చేసామండి. ఇది విజయనగరం ఘాట్ అండి. చూస్తున్నారు కదా, ఇది విజయనగరం ఘాట్ అండి. ఈ విజయనగర్ ఘాట్ పక్కకే మనకైతే కేదారేశ్వర ఘాట్ అయితే కనిపిస్తుందండి. పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చండి. నా ముందు వీడియోలోనైతే వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా ఘాట్ మునిగిపోయిందనేది పూర్తిగా వీడియో చేశానండి. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నీరైతే మొత్తం దిగిపోయిందండి. గంగ అక్కడికి దిగిపోయిందండి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు గంగా హారతి అయితే ఇస్తున్నారండి. మొన్నటి వరకు అయితే గంగా హారతి క్లోజ్ చేసేసారండి. ఇప్పుడైతే కేదార్ ఘాట్లో గంగా హారతి స్టార్ట్ అయిందండి. ఇప్పుడైతే చక్కగా గంగమ్మ తల్లికి పూజలు అయితే జరుగుతాయండి. ఒక హాఫ్ అన్ అవర్ పూజలే జరుగుతాయండి. తర్వాత అయితే గంగా హారతి స్టార్ట్ అవుతుందండి. కాశీలో గంగా హారతికి అయితే చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. కాశీలో ఘాట్ వద్ద ఎన్ని చెట్లలో గంగా హారతి ఇస్తారో ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చండి. 6 చోట్లలో అంటే 6 ఘాట్ల వద్ద అయితే మనం గంగా హారతిని అయితే చూడవచ్చండి. ఒకటి దశాశ్వమేధ ఘాట్ అండి, అస్సీ ఘాట్, నెక్స్ట్ కేదారేశ్వర ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, పంచగంగ ఘాట్ అండి. ఈ విధంగా ఈ 6 చోట్లనైతే గంగా హారతి ఇస్తారండి. అలాగే 2 చోట్లనైతే చాలా పెద్దదిగా జరుగుతుందండి గంగా హారతి అయితే. దశాశ్వమేధ ఘాట్ మరియు అస్సీ ఘాట్ అండి. 2 చోట్లలో మాత్రమే చాలా పెద్దదిగా అంటే సప్తఋషి హారతి అయితే జరుగుతుందండి. ఈ సప్తఋషి హారతి అనగానైతే 7 వేదాంతులు చక్కటి వస్త్రాధనతో అయితే హారతి అయితే ఇస్తారండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఆ స్వామివారు ఎలా ఉన్నారో ఆ విధంగానే అందరు 7 అయితే చక్కగా సప్తర్షి హారతిని అయితే ఇస్తారండి. తప్పకుండా మీరు కాశీకి వస్తే మాత్రం గంగా హారతిని అయితే మిస్ అవ్వద్దండి. దశాశ్వమేధ ఘాట్ మరియు అస్సీ ఘాట్లోనైతే ఇంకా చాలా పెద్దదిగా జరుగుతుందండి. మన ముందు వీడియోలో అయితే తప్పకుండా నేను దశాశ్వమేధ మరియు అస్సీ ఘాట్లో జరిగే సప్తర్షి హారతిని అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూడండి. ఇప్పుడైతే గంగా హారతి అయితే స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా ఉంటుందండి. ఈరోజే స్టార్ట్ చేశారండి. ఎప్పటి వరకు కూడా చాలా వర్షాలు పడ్డాయి కదండి. సో అందుకని చెప్పేసి హారతిలు అయితే ఎక్కడైనా దశాశ్వమేధ ఘాట్లో కానివ్వండి అన్ని చోట్ల కూడా హారతిని అయితే క్లోజ్ చేశారండి. వచ్చిన యాత్రికులు అయితే చాలా డిసప్పాయింట్గానే అయిపోయారండి. వర్షం పడినప్పుడు తప్ప ఎప్పుడు కూడా గంగా హారతి జరుగుతూనే ఉంటుందండి. చూస్తున్నారు కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కాశీలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న గంగా హారతిని అయితే చూసేయండి.
ఈ గంగా హారతి పూర్తిగా చూసిన వారిపై ఆ కాశీ విశ్వనాథుని కృప మరియు ఈ గంగామాత కృప మరియు కాశీ విశాలక్ష్మి మాత అన్నపూర్ణమాత కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ వాళ్ళ ఫ్యామిలీపై ఉండాలని అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి.